హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగులో టాపిక్ ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో మనం అర్థమెటిక్ క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో కంప్లీట్ గా తెలుగులో చెప్తా. సో ఏంటి మరి అర్థమెటిక్ క్లాస్ లో మనం ఇవాళ టాపిక్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు వెరీ బిగినింగ్ నుంచి మనం క్లాస్ చెప్పుకున్నాం. సో ఏంటి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో ట్రైన్స్ కి పైన ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో డిస్కస్ చేద్దాం ఫస్ట్ బిగినింగ్. నెక్స్ట్ త్రూ అంటే వీడియోలోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి ట్రైన్స్ అంటున్నారు. సో ట్రైన్స్ అయినాక క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అని అంటే ట్రైన్ కి ఒక స్పీడ్ ఉంటుంది, ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం టైం పీరియడ్ అని ఉంటుంది. సో దానిపైన బేస్ చేసుకొని ఎట్లా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్ బేస్డ్ ఆన్ స్పీడ్ పైన అడగొచ్చు, టైం పైన అడగొచ్చు, డిస్టెన్స్ పైన అడగొచ్చు. సో మనకి స్పీడ్ కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. టైం కి ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ డిస్టెన్స్. మరి డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో మరి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా సార్ అంటే జస్ట్ వీటిపైన క్వశ్చన్ వస్తుంది అంటున్నారు. సో నాకు ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేసిన ఆన్సర్ వస్తుంది కదా, దీంట్లో ఏముంది అని అనుకుంటాం. బట్ కాదు, ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టు వాడు ఇస్తాడా, అంత పిచ్చోడా, ఇవ్వడు. సో ఏంటి మనకి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ఎట్లా అని అంటే ఒక ట్రైన్ అనేది ఒక మనిషి ఉన్నప్పుడు అది దాటుకొని వెళ్ళిపోయింది అంటే ఎట్లా, నేను ఇప్పుడు మ్యాన్ ఉన్నా, నేను ఇక్కడ నిల్చొని ఉన్నా, నా ముందు రైల్వే పట్టాలు ఉన్నాయి, నేను రైల్వే పట్టాల ముందు నేను నిల్చున్నా. సో ట్రైన్ వచ్చి నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. సో అప్పుడు నేను చూస్తున్నా కదా దాన్ని, అరే సో ఇంతనా ఈ టైంలో నన్ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాటుకొని వెళ్ళిపోయింది. సో నాకు డిస్టెన్స్, ట్రైన్ ఒక డిస్టెన్స్ తెలుసు, వాడు ఎంత టైంలో వెళ్ళిపోయిందో తెలుసు. ఇప్పుడు స్పీడ్ కనుక్కోవాలి నేను. సో అట్లా అడుగుతాడు. లేకపోతే ఒక స్టేషన్ ఉంది, నేను చూస్తున్నా, ఇదంతా ఒక బోర్డు అంతా ఒక స్టేషన్ అనుకోండి. ఈ స్టేషన్ ని ఒక ట్రైన్ దాటుకొని వెళ్ళిపోయింది. ఈ స్టేషన్ కి ఒక లెంత్ ఉంటుంది, ఆ ట్రైన్ కి ఒక లెంత్ ఉంటుంది, ఆ ట్రైన్ కి ఒక స్పీడ్ ఉంటుంది, ఆ ట్రైన్ కి ఒక టైం ఉంటుంది. ఇందులో ఎవరైనా అడగొచ్చు, స్టేషన్ ఎంత మీటర్స్ లో ఉంది అని అడగచ్చు, ట్రైన్ ఎంత లెంత్ ఉంది అని అడగచ్చు, లేకపోతే ఎంత స్పీడ్ లో వెళ్తుంది అని అడగచ్చు, ఏ టైంలో దాటిపోయింది అని అడగచ్చు. సో బేస్డ్ ఆన్ ఈ మూడు క్వశ్చన్లు, బేస్డ్ ఆన్ ఈ మూడు ఫార్ములా మీద ఏంటి, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, వీటిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. లాజిక్ ఎట్లుంటది అంటే ఒక మనిషిని నిలబడితే దాన్ని దాటుకొని వెళ్ళిపోయిండు, ఆర్ ఏ కరెంట్ పోల్ ఉంటది కదా, ఆ పోల్ ని దాటుకొని వెళ్ళిపోయింది ట్రైన్, అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే ఒక స్టేషన్ ని ఇంత టైంలో దాటుకొని వెళ్ళిపోయింది, దాని స్పీడ్ ఎంత, అట్లా అడుగుతారు. లేకపోతే ఒక బ్రిడ్జ్ ని దాటుకొని వెళ్ళిపోయింది, దాని స్పీడ్ ఎంత అని అడుగుతారు. లేకపోతే ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది టూ ట్రైన్స్ పైన అడుగుతాడు. టూ ట్రైన్స్ అంటే ఎట్లుంటది సార్ అని అంటే ఇప్పుడు ఇదొక ట్రైన్, ఈ రెండు ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. బట్ ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇది స్టార్ట్ అయింది. సో ఇది ఒక స్పీడ్ లో వెళ్తుంది, ఇది ఒక స్పీడ్ లో వెళ్తుంది. సో ఎట్ ద పర్టికులర్ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని పాస్అవుట్ కానికి ఎంత టైం తీసుకుంటది. లేకపోతే రెండు ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి, సో ఇట్లా వచ్చినాయి, ఇది ఇటు వెళ్ళిపోనికి ఇది ఇటు వెళ్ళిపోనికి ఎంత టైం తీసుకుంటది అంటే రెండు సేమ్ డైరెక్షన్ లో అడుగుతాడు క్వశ్చన్. టూ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి, అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. టూ ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ ని పట్టుకొని మనం ఈ ఫార్ములాస్ లో పెట్టి సో క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి. సో అట్లాంటి క్వశ్చన్స్ కొన్ని ఒక నెంబర్ ఆఫ్ 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, అప్పుడు అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏంటి అంటే ఫస్ట్ మనం బిగినింగ్ నుంచి అంటే ఏంటి స్మాల్ అంటే చిన్న లాజిక్ క్వశ్చన్స్ నుంచి కాంపిటేటివ్ అంటే రీసెంట్ గా అడిగిన కాంపిటేటివ్ క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్, నార్మల్ గా చూడంగానే అర్థమైపోతుంది. సో ఏంటి క్వశ్చన్, ఏ ట్రైన్ పాసెస్ ఏ మ్యాన్. ఏంటట అని అంటే డయాగ్రామ్ వేసుకుందాం. ఏంటి ఒక మనిషి నిలబడ్డాడు, ఏంటి అని అంటే ఒక ట్రైన్ ఈ మనిషిని దాటుకొని వెళ్ళిపోయిందంట, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, వాడు ఏం అడుగుతుంది చూడండి, క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో డైరెక్ట్ గా మనల్ని స్పీడ్ అడుగుతుండు. సో స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఓకేనా. సో ఫస్ట్ ఏమేమి ఇచ్చిండు, ద ట్రైన్ పాస్ ఏ మ్యాన్ ఇన్ 5 seconds అంటే ఏంటి, టైం పీరియడ్. ఈ ట్రైన్ వీని దాటనికి టైం ఎంత అంటే 5 seconds అంట. సో మరి ఇంకేమి ఇచ్చిండు, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 100 meters long అంటే ఏంటి, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 100 meters long. సో మనకేంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, 100 meters.
టైం ఎంత 5 seconds. సో 5 ones 5 20s. స్పీడ్ ఎంత 20 meter/second. సో ఇది డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్స్ ఇట్లుంటాయి, సింపుల్ గా చేసేస్తాం. సో నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రా లాజిక్ గా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ప్లాట్ఫామ్ క్వశ్చన్. సో ఏ ట్రైన్ 120 meters లాంగ్, ఏ ట్రైన్ 120 meters క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 80 meters. అంటే ప్లాట్ఫామ్ అంటే ఒక స్టేషన్ 80 meters ఉందంట, ఆ ట్రైన్ 120 meters ఉందంట. ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ ని 10 seconds లో దాటుకుని వెళ్ళిపోయింది. ఎంత? 10 seconds లో దాటుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి స్పీడ్ కి ఫార్ములా ఏంటి చెప్పండి? స్పీడ్ కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. బట్ డిస్టెన్స్ ఎంత ఉంది? ట్రైన్ డిస్టెన్స్ 120 meters. బట్ మనకి ఆ ట్రైన్ దాని లెంత్ అది దాటాలి అండ్ స్టేషన్ ని దాటాలి. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది కరెక్టే, బట్ ఈ టేల్ ఎండ్ అంటే ఇక్కడ రావాలి, ఈ టేల్ ఎండ్ ఇక్కడికి రావాలి. అంటే దీని ఎండ్ కూడా దాటాలి. ఓన్లీ ఫేసే కాదు, ఓన్లీ స్టార్టింగ్ పాయింటే కాదు, ఎండ్ పాయింట్ కూడా దాటాలి అని అంటే దీని లెంత్ అండ్ స్టేషన్ లెంత్, డిస్టెన్స్ లో దీని లెంత్ అండ్ స్టేషన్ లెంత్ యాడ్ చేయాలి. అంటే ఏంటి? 120 meters ప్లస్ 80 meters is divided by 10 seconds. సో సాల్వ్ చేస్తే స్పీడ్ ఈక్వల్ టు 120 ప్లస్ 80 ఎంత? 200 meters by 10 seconds. అంటే 20 meters/second. ఇది కూడా 20 meters/second. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. మరి ఇప్పుడు కొంచెం ఎక్కువ లాజిక్ గా ఆలోచించే క్వశ్చన్ లో ఏంటి అంటే 2 trains అంటే 2 ట్రైన్లు ట్రావెల్ అయినప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు 2 ట్రైన్లు ఇది వెళ్ళింది ఇదే వెళ్ళింది అనుకో, అప్పుడేం కండిషన్ వస్తుంది? ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వెళ్తుంది అనుకోండి, అప్పుడేం కండిషన్ వస్తుంది? సో ఇక్కడ ఒక ప్రాబ్లం, అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే మీకు అర్థమవుతుంది. ఏంటి చూడండి, ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అట. అంటే ఏంటిది? ఇప్పుడు ఇదొక ట్రైన్, ఇదొక ట్రైన్ T1 T2, ఇది ఇటే వెళ్తుంది, ఇది ఇటే వెళ్తుంది. అప్పుడు మనకేం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఇక్కడ? టైం. కొన్నిట్లో స్పీడ్ అడగచ్చు, కొన్నిట్లో డిస్టెన్స్ అడగచ్చు, కొన్నిట్లో టైం అడగచ్చు. ఇప్పుడు ఏం అడుగుతుండు? టైం అడుగుతుండు. సో టైం అడుగుతుండు. టైం కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. వాడిచ్చింది ఏంటి? ట్రైన్ లెంత్ ఏ 100 meters, బి 150 meters విత్ 20 meters/second అండ్ 30 meters/second రెస్పెక్టివ్లీ. ఎప్పుడైనా సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా వాటి డిస్టెన్స్ అనేది మనం యాడ్ చేయాలి. ట్రైన్ ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి ఇటు వస్తుంది, ఒకటి అటు వెళ్తుంది, అప్పుడు డిస్టెన్స్ యాడ్ చేయాలి. ఇది అటు వెళ్తుంది, ఇది కూడా అటు వెళ్తుంది, అప్పుడు కూడా డిస్టెన్స్ యాడ్ చేయాలి. సో యాడ్ చేద్దాం. డిస్టెన్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? 100 + 150 ఎంత? 250 meters. సో ఇక్కడ కూడా సేమ్ ఎట్ ఏ టైం చేస్తారు చూడండి. ఇక్కడ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 250 meters. ఇప్పటి వరకు అంటే ఆ సేమ్ డైరెక్షన్ అయినా డిస్టెన్స్ యాడ్ చేస్తున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ అయినా కూడా డిస్టెన్స్ యాడ్ చేస్తున్నాం. మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని అంటే స్పీడ్ దగ్గర. సేమ్ డైరెక్షన్ లో మనం స్పీడ్ ని మైనస్ చేయాలి. అంటే ట్రైన్ 1 స్పీడ్ ని, ట్రైన్ 2 స్పీడ్ ని మైనస్ చేయాలి. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇప్పుడు T1 ఏమో ఈ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, ట్రైన్ 2 ఏమో ఈ డైరెక్షన్, ట్రైన్ 1 ఏమో ఈ డైరెక్షన్, ట్రైన్ 2 ఏమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకోండి, అప్పుడు స్పీడ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ స్పీడ్స్ అనేది మైనస్ చేయాలి. సో స్పీడ్ 30 - 20 ఎంత? 10 meters/second. ఇక్కడ స్పీడ్ ని మనం యాడ్ చేయాలి. సో ఎంత? 30 + 20 50 meters/second. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. మీటర్ మీటర్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. T = 25 seconds. T = 25 seconds. ఇక్కడ T ఏంటి చూడండి, మీటర్ మీటర్ క్యాన్సిల్, 50 ones 50 5s 5 seconds. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చింది? 20 seconds డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు అని అంటే ఇది సేమ్ డైరెక్షన్, ఇది సేమ్ డైరెక్షన్, రెండు ఇటే వెళ్తున్నాయి. ఇప్పుడు ఎట్లా? నేను ఇటు వెళ్తున్నా, నా ఫ్రెండ్ ఇటు వెళ్తుంది. ఇప్పుడు ఒకళ్ళని దాటుకొని వెళ్ళాలి రన్నింగ్ చేస్తా, అప్పుడు ఇద్దరం ఒక మూమెంట్ లో సేమ్ వెళ్తూనే ఉంటాం కదా. సో అప్పటి వరకు టైం ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది, అందుకే ఎక్కువ టైం ఇక్కడ. ఒకవేళ వాడు ఇటు వస్తుండు, నేను అటు వెళ్తున్నా, ఇట్లా వెళ్ళిపోతాం కదా, అందుకే టైం తక్కువ. సో మనం జస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ లో స్పీడ్ అనేది మనం ప్లస్ చేయాలి, ఒకవేళ సేమ్ డైరెక్షన్ లో స్పీడ్ అనేది మనం మైనస్ చేయాలి. సో ఈ చిన్న లాజిక్ అంతే.
సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, అపోజిట్ డైరెక్షన్ అయితే. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఏంటి అని అంటే ఏ ట్రైన్ 125 meters లాంగ్ పాసెస్ ఏ మ్యాన్ హూస్ రన్నింగ్ ఎట్ 5 kilometers per hour. అంటే ఏంటి, ఇందాక క్వశ్చన్ నేను నిల్చున్నప్పుడు నన్ను ట్రైన్ దాటుకొని వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తున్నా ఎంత 5 kilometers per hour తోటి నేను రన్నింగ్ చేస్తున్నా. బట్ ఎక్కడ ట్రైన్ పట్టాల పక్కన నేను రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నా, నా పక్కన నుంచి అక్కడ వెనుక నుంచి ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ నన్ను 10 seconds లో దాటుకొని వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ లెంత్ ఎంత ఉంది అంటే 125 meters ఉంది. సో ఇప్పుడు నేను ఏమనుకోవాలి, అరే నేను 5 seconds per hour తో వెళ్తున్నా కూడా ట్రైన్ నన్ను దాటుకొని వెళ్ళిపోయింది కదా, సో అది ఎంత స్పీడ్ తో వెళ్తుంది నేను ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఈ క్వశ్చన్. సో ఏం చేయాలి, ఇప్పుడు నేను ట్రైన్ ఎంత స్పీడ్ లో ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు ఏంటి, స్పీడ్ కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఓకే, నాకు టైం ఇచ్చిండు, టైం ఎంత ఇచ్చిండు, 10 seconds అంటుండు. సో ఇప్పుడు ఏంటి, డిస్టెన్స్ కూడా ఇచ్చిండు, డిస్టెన్స్ ఎంత 125 meters. బట్ ఇక్కడ ఏంటి అని అంటే నాకు మనిషి స్పీడ్ కూడా ఉంది అని అంటే మనకి 2 speeds అవుతాయి. ఏంటి, ఇప్పుడు ట్రైన్ ఒక స్పీడ్ ఏంటి S1, మనిషి ఒక స్పీడ్ ఏంటి S2. అంటే ఏంటిది, ఇప్పుడు S1 ప్లస్ మనిషి ఒక స్పీడ్ ఎంత 5 kilometers per hour. బట్ ఇక్కడ నేను ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ఎట్లా తెలుస్తుంది అంటే సేమ్ డైరెక్షన్ అనుకోండి మైనస్ చేయండి, ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి ప్లస్ చేయండి. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి S1 మైనస్ S2 ఓవరాల్ స్పీడ్ ఏంటి S1 మైనస్ S2 చేయాలి. సో నేను అదే చేస్తున్నా, S1 మైనస్ 5. సో నాకు ఇచ్చిన డిస్టెన్స్ ఎంత 125 meters బై ఎంత టైంలో వెళ్తుండు, టైం ఎంత ఇచ్చిండు 10 seconds. సో సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తే ఏంటిది 12.5 meters per second. సో S1 minus 5 kilometers per hour equal to 12.5 meters per second. So S1 equal to 5 kilometers per hour plus 12.5 meters per second. సో ఇది kilometers per hour లో ఉంది, ఇది meters per seconds లో ఉంది. సో దీన్ని meters per seconds ని కిలోమీటర్లకు కన్వర్ట్ చేయండి. S1 equal to 5 kilometers per hour ప్లస్, సో నేను మీటర్స్ ని కిలోమీటర్స్ కి కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటే 18/5 తోటి 12.5 into 18/5 అప్పుడు ఏమవుతుంది కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 2.5 అంటే 12.5 ఉంది కదా, సో 2.5 2s 2.5 ఎంత 2.5 5s 2 1s 2 9s 5 9s ఎంత 45 అంటే 5 kilometers per hour ప్లస్ 45 kilometers per hour. సో ఓవరాల్ స్పీడ్ ట్రైన్ ఒక స్పీడ్ ఎంత 50 kilometers per hour. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 50 kilometers per hour. సో రెండు మోషన్ లో ఉన్నప్పుడు అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం ఇక్కడ స్పీడ్ ని మైనస్ చేసినాం. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అంటే నేను ఇట్లా రన్ చేస్తున్నా, ట్రైన్ నాకు ఆపోజిట్ రన్ చేస్తుంది, అప్పుడు ప్లస్ చేయాలి. సో ఇది ఇట్లా సాల్వ్ చేయాలి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఏ ట్రైన్ 130 meters లాంగ్ అండ్ ట్రావెలింగ్ ఎట్ 45 kilometers per hour కెన్ క్రాస్ ఇన్ 30 seconds అట. ఏంటి అని అంటే ఒక బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ ని ట్రైన్ 30 seconds లో క్రాస్ చేస్తుందంట. సో మనల్ని ఏం అడుగుతుండు అని అంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది అంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ అడుగుతుండు. సో మనకేంటి జనరల్ గా డైరెక్ట్ డిస్టెన్స్ కాకుండా స్పీడ్ కి ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇచ్చే ఒకసారి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఏంటి స్పీడ్ ఏంటి 45 kilometers per hour, స్పీడ్ ఏంటి 45 kilometers per hour ఈక్వల్ టు డిస్టెన్స్ ఏంటి, ఇప్పుడు నాకు ట్రైన్ ఒక డిస్టెన్స్ కావాలి ప్లస్ బ్రిడ్జ్ ఒక డిస్టెన్స్ కావాలి. సో ట్రైన్ ఒక డిస్టెన్స్ ఎంత 130 meters. సో నాకు బ్రిడ్జ్ డిస్టెన్స్ తెలియదు కదా, సో నేను x అనుకుంటున్నా బై ఎంత టైంలో 30 seconds లో. సో మరి నాకు ఇప్పుడు ఏంటి, నేను x ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ kilometers per hour ఉంది, ఇక్కడ సెకండ్స్ ఉంది, బట్ నాకు ఏంటి డిస్టెన్స్ ఎందులో ఉంటది మీటర్స్ లో ఉంటది. అంటే నేను ఏం చేయాలి, kilometers per hour ని మీటర్స్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి.
సో కిలోమీటర్స్ పర్ అవర్ ని మీటర్స్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే మన కన్వర్షన్ ఏంటి, దేంతో మల్టిప్లై చేస్తాం చెప్పండి, దేంతో మల్టిప్లై చేస్తాం అని అంటే 5/18 5/18 చేస్తే ఏమవుతుంది, మీటర్స్ పర్ సెకండ్ ఈక్వల్ టు 130 meters plus x by 30 seconds. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. నేను 18 ని 9 into 2 అని రాసుకుంటా. చూడండి 18 ని 9 into 2 అని రాసుకుంటే 9 1s 9 5s 45, 5 5s 25/2 ఎంత 12.5 meters per second equal to 130 meters plus x divided by 30 seconds. సో ఇప్పుడు ఏంటి 12.5 meters per seconds multiply with 30 seconds equal to 130 meters plus x. ఇక్కడ చూడండి by seconds కదా, సో second will cancel out. సో 12.5 into 30 ఏంటి చూడండి ఇక్కడ 12.5 into 30 into 12.5. సో 12 3s ఎంత 360.5 అంటే 30లో హాఫ్ ఎంత 15 అంటే ఎంత 375. సో ఇది చిన్న మల్టిప్లికేషన్ ట్రిక్, అది ఎప్పుడైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి చెప్తా. ఏంటి ఇప్పుడు 12 3s 360.5 అంటే 30లో హాఫ్ ఎంత 15 అంటే 375. సో 375 meters equal to 130 meters plus x. సో 375 minus 130 meters equal to x. సో x ఎంతనో కామెంట్ చేయండి. సో ఇది 5th క్వశ్చన్. మీరు ఏమేమి కామెంట్ చేయాలి, ఇప్పుడు మీకు ఒకవేళ ఈ ట్రిక్ ఎట్లా అంటే 0.5 ఉన్నప్పుడు ఎట్లా మల్టిప్లై చేస్తున్నామో ట్రిక్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ x వాల్యూ ఎంతనో కామెంట్ చేయండి. సింపుల్ 375 minus 130 చేయండి, కామెంట్ చేయండి. సో 6th క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్ చూడండి, ఏంటి అంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. ఎందుకు కాంప్లికేటెడ్ అంటున్నా అంటే ఇందులో 2 లాజిక్స్ ఉంటాయి, 3 స్టేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సింపుల్ గానే ఏంటి క్వశ్చన్ ఏంటి చూడండి, 2 trains రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఏంటి అంటే 2 trains అనేది ఇది ఎటు వెళ్తుంది అంటే నా చేతితో ట్రైన్ అనుకోండి, ఈ ట్రైన్ ఇటు వస్తుంది, ఈ ట్రైన్ ఇటు వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో ఏంటి చూడండి, సో క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 27 seconds. అంటే అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఒక మనిషిని దాటనీకి ఫస్ట్ ట్రైన్ 27 seconds తీసుకుందంట, సెకండ్ ట్రైన్ 17 seconds తీసుకుందంట అండ్ రెస్పెక్టివ్లీ. సో దే క్రాస్ ఈచ్ అదర్ అంటే ఈ ట్రైన్ ఇటు ఈ ట్రైన్ ఇటు క్రాస్ చేయడానికి 23 seconds పట్టిందట. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు క్వశ్చన్ ఏంటి, ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ కి అంటే ట్రైన్ 1 స్పీడ్ కి ట్రైన్ 2 స్పీడ్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషియో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, ఫస్ట్ చిన్న లాజిక్ నుంచి వద్దాం. సో ఫస్ట్ ఈ పైన మ్యాన్ ని కొంచెం పక్కన పెడితే ఏమంటుండు, దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 seconds అంటుండు. అంటే టైమ్ గివెన్ ఏమి ఇచ్చిండు, క్రాసింగ్ టైం ఈక్వల్ టు 23 seconds. సో అవి సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయట. అంటే ఏంటి, ఫస్ట్ వాటి ఎప్పుడైనా మనకేంటి ఎప్పుడైనా వాటి డిస్టెన్స్ అనేది మనం సమ్ చేస్తాం. అంటే డిస్టెన్స్ నేను x అనుకుంటే x1 plus x2 బై టైం. సో స్పీడ్ ఏంటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు స్పీడ్ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. అంటే s1 plus s2 స్పీడ్ 1 plus స్పీడ్ 2. సో దీన్ని ఏమి ఇచ్చిండు మనకి, ఇది 1 అనుకోండి. సో ఇది 1 అనుకోండి, 1 అనుకున్నా, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి కండిషన్, ఒక మ్యాన్ ని 27 seconds లో ఫస్ట్ ట్రైన్, 17 seconds లో సెకండ్ ట్రైన్. అంటే ఏంటి స్పీడ్ 1 s1 ఈక్వల్ టు ఎంత, నాకేంటిది డిస్టెన్స్ తెలియదు కాబట్టి x1 బై ఎంత స్పీడ్ 27 seconds. సో ఇదొకటి. మళ్ళీ సెకండ్ ట్రైన్ s2 ఈక్వల్ టు x2 బై ఎంత స్పీడ్ 17 seconds. సో 27 s1 ఈక్వల్ టు x1 నా, సో ఇది 2 అనుకోండి. సో 17 s2 ఈక్వల్ టు x2 దీన్ని 3 అనుకోండి. సో 2ని 3ని 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్ గా 2ని 3ని 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి ఇక్కడ నేను t అంటే ఎంత నాకు 23 seconds సబ్స్టిట్యూట్ చేద్దాం. s1 ప్లస్ s2 ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 23 seconds. సో 23s1 అంటే ఇటుదికి మల్టిప్లై చేస్తున్నా, 23s1 ప్లస్ 23s2 ఈక్వల్ టు
23s2 ఈక్వల్ టు x1 వాల్యూ ఎంత 27s1 ప్లస్ x2 వాల్యూ ఎంత 17s2. సో s1 ఇటు పంపించేసేయండి, s2 అటు పంపించేసేయండి. సో పంపిస్తే ఎంత చూడండి, పంపిస్తే 6 ఒక్క నిమిషం. సో పంపిస్తే 6s2 ఈక్వల్ టు 6x2 ఈక్వల్ టు ఎంత 4s1 అంటే ఏంటి చూడండి, 27 మైనస్ 23 4s1, 23 మైనస్ 17 ఎంత 6s2. సో s2 బై s1 సారీ 6/4 s1 బై s2 ఈక్వల్ టు 6/4. సో మనకి ఏంటి రేషియో కావాలి, s1 is to s2, స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 is 2. సో ఏంటి 2 3s 2 2s అంటే s1 is to s2 ఎంత వచ్చింది అని అంటే 6:4 అంటే 3:2. సో సింపుల్ గా మనం ఏం చేసినాం ఫస్ట్ చూడండి, మనకి ఎంత రేషియో ఎంత 3:2. సో ఆన్సర్ అయిపోయింది, కరెక్ట్ వచ్చింది. ఓకే సార్ ఏం చేసినాం మనం, స్పీడ్ మరి ఏం అడిగిండు, స్పీడ్ ఒక రేషియో అడిగిండు. సో ఫస్ట్ నేను జనరల్ గా నాకు స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైమా. సో స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైమ్. సో దాన్ని నేను తీసుకుంటే నాకు 2 ట్రైన్స్ కదా, సో ఆపోజిట్ డైరెక్షన్ కదా, సో అందుకే s1 ప్లస్ s2 అనుకుంటున్నా. స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. సో డిస్టెన్స్ సరే ఎప్పుడైనా యాడ్ అవుతాయి కదా అంటే x1 ప్లస్ s2 అనుకోవాలి. సో టైం అనేది ఒకటే ఉంటుంది కదా, సో బై టైం. సో దీని నుంచి మనం x1 ఫైండ్ అవుట్ చేసినాం, x2 ఫైండ్ అవుట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఓవరాల్ s1 is to s2 ఏమొచ్చింది 3:2. చిన్న లాజిక్స్ ఉంటాయి, సో ఇట్లాంటి. సో ట్రై టు సాల్వ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏంటి అంటే 2 లాజిక్స్, ఇందులో కూడా పేన క్వశ్చన్ లాగానే 2 లాజిక్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఫస్ట్ ఒక మనిషిని దాటుకునే పోయిందని ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ స్టేషన్ దాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ ఏంటి చూడండి, ఏ ట్రైన్ పాసెస్ ఏ స్టేషన్. ఒక ట్రైన్ ఒక స్టేషన్ ని పాస్ చేసిందట ఎంత 36 seconds లో. అండ్ ఏ మ్యాన్ ఒక మనిషిని స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఇదే ప్లాట్ఫామ్ పైన వాడు నిల్చొని ఉన్నాడట, వాడిని 20 seconds లో దాటుకుని వెళ్ళిపోయింది. వాడేమంటున్నా అంటే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 54 km/h, ట్రైన్ ఒక స్పీడ్ 54 km/h ఉన్నప్పుడు సో అది 36 seconds లో ఒక స్టేషన్ దాటుకుని వెళ్ళిపోయింది. సో స్టేషన్ ఒక లెంత్ ఎంత అని అడుగుతుండు. సో మరి డైరెక్ట్ చేయొచ్చు కదా సార్ అని అంటే, సో నాకు ఇక్కడ ట్రైన్ లెంత్ కూడా నాకు అన్నోనే, ట్రైన్ లెంత్ కూడా తెలియదు. సో అప్పుడేంటి నాకు మనిషి లెంత్ ఎంత తెలుసు, ఎంత 1 మీటర్ అని కన్సిడర్ చేసుకుంటాం, ఆర్ 0 మీటర్ అని కన్సిడర్ చేసుకుంటాం. సో ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మనిషి నుంచి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం. సో మనిషి నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే స్పీడ్ ఎంత 54 km/h ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, మంచి ఒక డిస్టెన్స్ ఎంత నెగ్లిజిబుల్, డైరెక్ట్ ఏంటి డి అనుకోండి, మంచి ఒక డిస్టెన్స్ ఎంత నెగ్లిజిబుల్ కాబట్టి 0 ప్లస్ ట్రైన్ ఒక డిస్టెన్స్ కాబట్టి ట్రైన్ అని రాసుకుంటున్నాను నేను, ట్రైన్ ఒక డిస్టెన్స్ కాబట్టి ట్రైన్ ఆఫ్ డి అని రాసుకుంటున్నాను. బై ఎంత 20 seconds లో. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత అంటే ట్రైన్ డిస్టెన్స్ వస్తుంది. సో ట్రైన్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత 54 km/h ఇంటూ 20 seconds. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ట్రైన్ యొక్క డిస్టెన్స్ వస్తుంది. సో సింప్లిఫై చేయండి, ఏంటి 54 km/h ని నేను మీటర్స్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. చేయాలంటే ఏంటి 54 ఇంటూ 5/18, 18 1s 18 3s. సో 3 ఇంటూ 5 ఇంటూ 20, 3 ఇంటూ 5 ఎంత 15, 15 ఇంటూ 20 ఎంత 300 మీటర్స్. ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ 20 ఇంటూ సెకండ్ కదా, సెకండ్ విల్ క్యాన్సల్ అవుట్, సో మీటర్ ఉంటది. ఒక ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత 300 మీటర్స్. సో ఇప్పుడు నాకేం కావాలి, స్టేషన్ ఒక లెంత్ కావాలి. స్టేషన్ ఒక లెంత్ కావాలి అని అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తా చూడండి. సో స్పీడ్ ఎంత 54 km/h, మనకి ఇక్కడ కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది 15 meters/second వచ్చింది. సో ఈక్వల్ టు ట్రైన్ యొక్క లెంత్ ఎంత 300, ట్రైన్ యొక్క లెంత్ ఎంత 300 ప్లస్ స్టేషన్ ఒక లెంత్ తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ బై ఎంత టైంలో 36 seconds లో, 36 seconds లో. సో ఇటు పంపించేసి మల్టిప్లై చేయండి, 15 meters/second ఇంటూ 36 seconds ఈక్వల్ టు 300
meters plus x. So 15 into 36 ఎంత 15 into 36 540 meters. Second will cancel out equal to 300 meters plus x. So నాకు x ఎంత వచ్చింది 240 అంటే 540 minus 300 240 meters. సో నాకు స్టేషన్ లెంత్ ఎంత సార్ స్టేషన్ లెంత్ ఎంత అంటే 240 meters. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం ఫస్ట్ నాకు ట్రైన్ లెంత్ తెలియదు స్టేషన్ లెంత్ తెలియదు ట్రైన్ లెంత్ తెలియదు స్టేషన్ లెంత్ తెలియదు. సో ఫస్ట్ నేను ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఉన్న కండిషన్ ఏంటిది ఒక మనిషిని దాటుకొని వెళ్ళిందంట మనిషి లెంత్ ఎంత ఎన్ని మీటర్స్ ఉంటుంది నేను ఇట్లా అడ్డంలో మీటర్స్ ఎన్ని ఉంటా అప్రాక్సిమేట్లీ సగం కన్నా తక్కువనే ఉంటా అంటే సగం మీటర్ కన్నా తక్కువనే అంటే జీరోలో కన్సిడర్ చేసుకుంటా 0 meters నేను ఇప్పుడు. సో నన్ను ట్రైన్ దాటుకొని వెళ్తే ఒక ట్రైన్ డిస్టెన్స్ దాటాలి అందుకే నేను ఫస్ట్ ట్రైన్ అంటే 0 plus ట్రైన్. సో అట్లా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ట్రైన్ యొక్క లెంత్ వస్తుంది. ట్రైన్ లెంత్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కండిషన్ లో స్టేషన్ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు స్టేషన్ యొక్క డిస్టెన్స్ వస్తుంది. సో ఇట్లా ఇది సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏం లేదు జస్ట్ ఫార్ములా బేస్డ్ బట్ కన్వర్షన్ అనేది ఉంటుంది అంటే ఏంటి కిలోమీటర్స్ నుంచి మీటర్ కన్వర్షన్ అని ఉంటుంది. సో అది జస్ట్ చూడండి అంతే. ఏంటి అని అంటే ఫస్ట్ సొల్యూషన్ చూడండి ఏంటి ఏ ట్రైన్ 360 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 45 km/h. ఒక ట్రైన్ 360 meters ఉందంట అది 45 km/h తో వెళ్తుంది. సో ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ 140 meters. అంటే ఏంటి ఒక బ్రిడ్జ్ ఉంది ఒక బ్రిడ్జ్ ఎంత 140 meters లాంగ్ ఉంది ఒక బ్రిడ్జ్ 140 meters లాంగ్ ఉంది. ఒక ట్రైన్ ఎంత లాంగ్ ఉంది 360 meters లాంగ్ ఉంది ట్రైన్. సో దీన్ని ఎంత టైంలో దాటుకొని వెళ్ళింది అనేది క్వశ్చన్. టైం ఎంత టైంలో దాటుకొని వెళ్ళింది అనేది క్వశ్చన్. సో ఏంటి ఫస్ట్ నాకు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ట్రైన్ ఒక డిస్టెన్స్ ప్లస్ బ్రిడ్జ్ డిస్టెన్స్ ఎంత 360 meters ప్లస్ 140 meters బై ఎంత స్పీడ్ లో వెళ్తుంది. సో నేను ఇక్కడ టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా. టైమ్ ఈక్వల్ టు ఎంత స్పీడ్ లో వెళ్తుంది 45 km/h తో వెళ్తుంది. సో నాకేంటి km/h ఉంది ఇక్కడ మీటర్ ఉంది మరి టైం ఎందులో ఉంటది మనకి సెకండ్స్ లో ఉంటది. సో టైం ని సెకండ్స్ లో ఆర్ మినిట్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో నాకు ఇక్కడ km/h ఉంది. సో నాకు పైన ఏముంది మీటర్స్ ఉన్నాయి. సో దీన్ని మీటర్/సెకండ్ నేను కన్వర్ట్ చేసిన అనుకోండి మీటర్ క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ ఏముంటది నాకు సెకండ్స్ ఉంటుంది. సో అవును కదా. సో మరి 45 km/h km/h ని meters/second లో కన్వర్ట్ చేయాలి. చేయండి ఇప్పుడు ఏంటి చూడండి 360 meters ప్లస్ 140 meters ఎంత 500 meters. ఓకే సో ఇక్కడ 45 km/h ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే 45 ఇంటూ కిలోమీటర్ టు మీటర్ కన్వర్షన్ ఏంటి ఫార్ములా 5/18. సో అప్పుడు ఏమవుతుంది meters/second అవుతుంది. సో 500 meters by 45 into 5 ఇక్కడ నేను ఏంటి అంటే సింప్లిఫై చేసుకోనికి 18 ని నేను 9 into 2 అని రాసుకుంటా 9 into 2 meters/second 9 1s 9 5s. సో ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఈ 2 ని పైకి పంపించేద్దాం అంటే ఏమైంది చూడండి 500 డివైడ్ బై 5 into 5/2 ఈ 2 పైకి పంపించేసేయండి అంటే 500 into 2 meters by 5 5s 25. సో అంటే ఏంటి 1000 meters by 25 meters/second. సో 25 1s 25 40s అంటే ఎంత టైం 40 seconds. మీటర్స్ విల్ క్యాన్సల్ అవుట్. సో ఎంత టైంలా అంటే 40 seconds. జస్ట్ ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నానంటే మనకి టైం అడుగుతుండు టైం ఎందులో ఉంటది మినిట్స్ లో ఆర్ సెకండ్స్ లో ఆర్ అవర్స్ లో బట్ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఏమిటి km/h. ఎప్పుడైనా ట్రైన్ క్వశ్చన్ లో మనం టైం ని సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసే చెప్పాలి. సో అట్లా కన్వర్ట్ చేయాలంటే నాకు కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్స్ ని మీటర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి 5/18 తో మల్టిప్లై చేయాలి. సో చేసి సింప్లిఫై చేస్తే నాకు టైం వస్తుంది. సో ఇది ఈ క్వశ్చన్. సో రిమైనింగ్ క్వశ్చన్ చూడండి.
సో ఇప్పటివరకు అయితే 8 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం మనం. సో ఈజీ నుంచి అడ్వాన్స్ వరకు. సో ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో మీకు హోంవర్క్ ఏంటి అని అంటే ఈ 5 క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసి కామెంట్ చేయండి. సో ఇంకా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఆర్ నెక్స్ట్ ఇంకేదైనా టాపిక్ అంటే వేరే టాపిక్ ఏమైనా చెప్పాలా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏంటి అది సాల్వ్ చేయాలని చెప్పండి. సో నేను సాల్వ్ చేస్తా. ఇంతటితో ట్రైన్స్ క్వశ్చన్ సమాప్తం. థ్యాంక్ యూ.